నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3:26. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో చిక్కబడి ఉన్నావో ఆ పరిస్థితులన్నింటిలో దేవాది దేవుడు నిన్ను విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. నీ అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, నీ యొక్క సమస్యల్లో కావచ్చు, కష్టాల్లో కావచ్చు, బాధల్లో కావచ్చు, నీ పాపపు స్థితిలో కావచ్చు, నువ్వు ఏ పరిస్థితులు అయితే చిక్కబడి ఉన్నావో ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఆ దేవాది దేవుడిని గనుక నువ్వు వేడుకున్నట్లయితే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఆయన నిన్ను కాపాడేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ లోకంలో నీ తల్లి నిన్ను కాపాడకపోయినా, నీ తండ్రి నిన్ను కాపాడకపోయినా, నీ భర్త నిన్ను కాపాడకపోయినా, నీ భార్య నిన్ను కాపాడకపోయినా, నీ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు నిన్ను కాపాడకపోయినా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి మనం జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. మా మరణ దినం నుంచి మరొక నూతనమైనటువంటి దినాన్ని మాకు ఆయుష్గా అనుగ్రహించినటువంటి దేవా, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. అయా తండ్రి, గత 12 మాసాలుగా మమ్మల్ని కాపాడి అయా ఈ 12వ మాసం 30వ తేదీ వరకు మీరు మమ్మల్ని రక్షించినందుకై వందనాలు. మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెడుతుండగా నీ కృపా కాపుదల కంచె భద్రత నుంచి నడిపించమని, ఇది నాన్న ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.